దేశంలో అంతర్జాతీయ వార్తలను రోజు అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ ఆర్టీవీ అంతర్జాతీయ వార్తా. నమస్తే అండి, నా పేరు డాక్టర్ ఆలయటాటం వారి ఆర్టీవీ వార్తా విశేషాలు. ఈరోజు నవ తెలంగాణ పత్రికలోని ఒక ప్రధానమైన వ్యాసాన్ని మనం అధ్యయనం చేద్దాం, విశ్లేషిద్దాం, అనాలిసిస్ చేద్దాం. అమెరికా సుంకాల దాడి అడ్డుకుంటున్న చైనా. అమెరికా సుంకాల దాడి అడ్డుకుంటున్న చైనా. వాట్ ఈస్ దిస్ సుంకం? పన్నండి, పన్ను. అమెరికాదా పన్నులతో దాడి చేస్తుందట. ఎవరి మీద దాడి చేస్తుంది? నీ మీదనా, నా మీదనా, ఎవరి మీద? యావత్ ప్రపంచం మీద చేస్తుంది. ముఖ్యంగా అమెరికన్ పెట్టుబడిదారి సామ్రాజ్యవాద దేశం తాను ఎల్లెలకబడి గిలగిల కొట్టుకుంటుంది. ఆర్థిక సంక్షోభంతో, ఆర్థిక మాంద్యంతో, ఆర్థిక ద్రవ్యోల్బణంతో. కమ్యూనిస్ట్ మేనిఫెస్టో కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్ రూపొందించిన కమ్యూనిస్టు మూల సూత్రాలతో దాస్ క్యాపిటల్ పెట్టుబడి అనే పుస్తకాన్ని, గ్రంథాన్ని, మహాగ్రంథాన్ని మార్క్స్ మహనీయుడు జెన్నీ మార్క్స్, తన భార్య ఫ్రెడరిక్ ఎంగెల్స్, యావత్ వాళ్ళ కుటుంబం మొత్తం బలిదానమై మానవ జాతికి, సకల మానవ జాతికి, ఇప్పుడు, రేపటికి, ఎల్లుండికి, ఎప్పటికీ మానవ జాతి భూమి మీద బతికి బట్టగట్టినన్ని రోజులు ఆర్థికంగా నానా జీతము తీసుకొని వస్తే అమ్మ ఎట్లెట్లా సదరాలో మానవ జాతి సమకూర్జించిన ఆర్థిక సంపదనే అందరికి సమానంగా పంచే ఒక అద్భుతమైన సైద్ధాంతిక అంశాలని పెట్టుబడి అనే పుస్తకం, గ్రంథాన్ని మార్క్స్ మానవుడు ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, రాత్రింబావులు 30 సంవత్సరాలు ఏకదాటిగా రాస్తే తను చనిపోయే ముందు ఒక ప్రింట్ చేసినప్పటికి కూడా మిగతా 2 భాగాలు ఎంగెల్స్ కానీ, కార్ల్ మార్క్స్ కూతురు లారే కానీ, వారి అల్లుడి గారు కానీ వాళ్ళు ప్రింటింగ్ చేసిండ్రు. ఈరోజు మానవ జాతి అపరత్యాహత అభివృద్ధి పురోగమిలో ఉన్నదంటే నిస్సందేహంగా కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్, జెన్నీ మార్క్స్ల మహోత్కృష్టమైన సేవ తత్పరత, త్యాగ, బలిదాన ఫలితమే ఈరోజు మానవ జాతి ఇంత సుఖంగా బ్రతుకుతుంది. ఇంత సుఖాన్ని అనుభవించే రీతిలో చైనా, కమ్యూనిస్టు దేశాలు, చైనా కానీ, వియత్నాం కానీ, క్యూబా కానీ, ఉత్తర కొరియా కానీ, లావోస్ కానీ, ఆయా దేశాల్లో ఆర్థిక పరిపాలనతోని ప్రపంచ మానవ జాతి పురోగమనాన్ని చూపెడుతుంటే దాని మీద దాడి చేయడానికి అమెరికన్ సామ్రాజ్యవాదులు అన్నట్టు అమెరికా సుంకాల దాడి. ఈ తెలంగాణ ప్రాంతం వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాట గడ్డ, ఎర్రగడ్డ, పోరాటాల పురిటి గడ్డ మీద ఒక 2 కాళ్ళ మానవుడు అంటే మానవుడు కాదు, 4-5 కోట్ల మంది తెలంగాణ ప్రజానికం జీవిస్తున్న ఈ ప్రస్తుత పరిస్థితిలో ఒక అద్భుతమైన వ్యక్తి, ఓ మహోన్నతమైన మానవత్వం మూర్తిపించిన వ్యక్తి, వీరత్వం ఆపాదించుకున్న వ్యక్తి, మార్క్సిజాన్ని, లెనినిజాన్ని కాలమాన దేశ నిర్దిష్ట పరిస్థితులకు అన్వయించే కోట్ల మందిని విప్లవ పదంలో నడిపించిన గొప్ప అనుభవజ్ఞుడు, విజ్ఞాన ఖని, మార్క్సిస్ట్ తత్వవేత్త, సామాజిక శాస్త్రవేత్త, ఆర్థికవేత్త, కార్యక్రమాల సైద్ధాంతిక రూపకర్త, ఉద్యమ నేత ఎవరో కాదు. వీర తెలంగాణ విప్లవ సాయుధ పోవటంలో భూమి కోసం, ముక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం బండెనక బండి కట్టి 16 బండ్ల బండి కట్టి ఏ బండిలో పోతే కొడుకో నైజాం సర్కారంతో నైజాం నవాబుని, దేశముఖ్ ధరల్ని, రజాకాల్ని ఉరికించి తరిమి కొడుతున్నప్పుడు నన్నుగన్న నా జిల్లా ఖమ్మం జిల్లా కమ్యూనిస్టుల కిల్లాలో వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటంలో మొదటి తుపాకీ దెబ్బ తెలిసిన అమరజీవి వీరాజు వీరుడు కామ్రేడ్ తమ్మినేని సుబ్బయ్య గారి పుత్రరత్నం కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం గారు అండి. మీరు వ్యాసాలు చూడండి, ఒక్కొక్క రచయిత ట్రాన్స్లేషన్ చేస్తారు, మక్కికి పక్కి జేబు కొట్టినట్టు తీసి పెడతారు.
ఒక్కొక్కళ్ళ అక్షరాల అలంకరింపులు, ఒక్కొక్కళ్ళ అక్షరాల అల్లికలు, రకరకాల తేడాలు ఉండొచ్చు గాక, వర్ణాలలో తేడా ఉండొచ్చు గాక, భాషలలో తేడా ఉండొచ్చు గాక, చెప్పే విధానంలో తేడా ఉండొచ్చు గాక, ఒక్కొక్క కవిది, ఒక్కొక్క రచయిత, ఒక్కొక్క శైలి. కానీ కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం గారితో, ఆయన శిష్యరికంతో, ఆయన చేతిలో ఒక ఓల్ టైమర్గా ఆయన గారిని నేను విద్యార్థి దశ నుండి, ఆయన యువకుడు నుండి నేను గమనిస్తున్నా. ప్రత్యేకించి అర్థశాస్త్రానికి సంబంధించిన పొలిటికల్ క్లాస్ ఆయన గారు చెప్పినప్పుడు, అరే అర్థశాస్త్రం అంటేనే అర్థం కాని శాస్త్రం అండి. క్యాపిటల్ అంటే చిరబూరి మన కేఎల్ నరసింహారావు గారు నుండి ఆంధ్రప్రదేశ్కు మొదటి పేరు పెట్టింది ఆయనే. పేరు తెలంగాణ ఇప్పుడు సైత పోరాట ఏరోడు, ఖమ్మం జిల్లా ఎల్లందు మొట్టమొదటి ఎమ్మెల్యే. ఆయన ఒక మాట అంటాడు, నేను జీవితాంతం అర్థశాస్త్రం చదువుతున్నా కానీ నాకు అర్థం కావట్లేదు అనేది. అంటే అట్లా అర్థం కాని గజాల అంటే గ్రంథం అది. ఆర్థిక పరిభాష, కమ్యూనిస్టు పరిభాష, జటిలమైన జర్మనీ తత్వవేత్త కనుక, శాస్త్రవేత్త, ఆర్థిక శాస్త్రవేత్త కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్ కనుక దాన్ని తర్జమ తెలుగులో చేయాలంటే చాలా సంక్లిష్టమైన వ్యవహారం. మాకు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ పొలిటికల్ క్లాస్, జిల్లా పొలిటికల్ క్లాస్ లో కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం గారు చెప్తే అండి, అరే కూరగాయల్లో మార్కెట్లో పోయి 6 కేజీ టమాటో కొనుక్కోవడము, 1 కిలో వంకాయలు కొనుక్కోవడం, 1 కిలో బెండకాయలు కొనుక్కోవడం ఎంత ఈజో అంత ఈజో చెప్పేటోడు. ఇటుకలు బట్టి ఇటుక పిల్లలతోటి క్లాసులు చెప్తాడండి. ఇప్పటికి కూడా 40-50 ఏళ్ళు అయిపోయిన తర్వాత కూడా మా మెదులు ఆయన చెప్పిన ప్రతి అక్షరం మా దాంట్లో నాటుకున్నదంటే అంత గొప్పగా చెప్తాడన్నాడు. నిరంతరం అధ్యయనంతో పాటు ఆయన జీవితం మొత్తం ఆచరణాత్మకంగా విప్లవకర పోరాటాలే. అందుకొరకే అనుభవాన్ని మించిన బోధకులు లేడంటారు. ఆయన అనుభవించి చెప్పిన విధానము ఆయన గారు చెప్తే మీకు తెలుసు కదా అందరికీ. తమ్మినేని వీరభద్రం గారంటే ఉపన్యాసం అంటే లక్షలాది జనాలు, విజుల మీద విజులు, డప్పుల మీద డప్పులు, విజుల మీద విజులు, డప్పుల మీద డప్పులు, ఉర్రూత కలిగించే రీతిలో ఆయన ఉపన్యాసం ఉంటుంది. ఆయనే ప్రశ్నిస్తాడు, ఆయనే సమాధానం చెప్తాడు, ఆయనే వివరణ ఇస్తూ ఉంటాడు. ఈ పద్ధతిలో పట్టపడిస్తే అక్షరం ముక్కరాని చదువురాని సామాన్యుల దగ్గరండి ఆర్థిక శాస్త్రీయతలకు అర్థమయ్యే రీతిలో అద్భుతమైన విశ్లేషణ, ఆ విశ్లేషణకు అక్షర రూపమే ఈరోజు సంపాదకీయం, ఈరోజు వ్యాసం. ఆ వ్యాసం చదవడం నిజంగా నాకు చాలా ఒక గొప్ప సదావకాశం. దీన్ని సద్వినియోగం చేసుకుందాం. డొనాల్డ్ ట్రంప్, హూ ఈజ్ ఈ డొనాల్డ్ ట్రంప్? అమెరికా కరోనా శవాల కంపు. అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడయ్యాక అమెరికా ఆర్థిక కష్టాలు అధికమయ్యాయి. చూడండి, ఒక ఛానల్ అయిన అయితే చిత్రగుప్త ఛానల్ అన్నట్టయినా మన డాడీ మోడీ 40-50 లక్షల మంది అమెరికాలో మన భారతీయులు ఉన్నారు. పోయినసారే ఓడిపోయాడు ట్రంప్, పోయినసారి ఓడిపోయాడు. అరే మన భారత మాత బిడ్డ కమలా హారిస్, మాతాపిత అతిథి ఆచార్య గురుదేవం అంటారు కదా, నారీమణి అంటారు కదా భారతీయులు. మన నారీమణి అమెరికా అధ్యక్ష పోటీలో ఆమె నిలబడితే కమలం వికసించిందని పత్రికలు రాసినాయి కదా. కమలా హారిస్ గెలిపిస్తుంది, ఉపాధ్యక్షురాలుగా గెలిచినప్పుడు ఆమె అధ్యక్షురాల్లో పోటీ చేస్తే మన భారతీయ బిడ్డనే విదేశీ నినాదం అంటారు కదా, భారత్ మాతకి జై అంటారు కదా, భారత మాత బిడ్డ కమలా హారిస్ నిలబడితే ఆమెను ఓడించడానికి ట్రంప్ను గెలపడానికి అక్కడ ప్రజానికానికి ఓట్ల ప్రచారానికి ట్రంప్తో పాటు మన డాడీ మోడీ పోయిందండి. పోయినప్పుడు చిత్రగుప్త ఛానల్ అతను చెప్తా ఉంటాడు, గిరీష్ అన్నట్టయినా చెప్తాడు, ట్రంప్ గెలుస్తుందంటే నరేంద్ర మోడీ గెలిచినంత ఆనందంగా ఉన్నది, ట్రంప్కు ప్రచారం జరుగుతుందంటే నాకు సంచేత ఆనందంగా ఉన్నది. ఇప్పుడు జనాలు ఆనందంగా లేరు. అక్కడ ఎన్ని బాధలు పడుతుందో చూడండి. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడయ్యాక అమెరికా ఆర్థిక కష్టాలు అధికమయ్యాయి. అంటే అంతకుముందు అమెరికా ఆర్థిక వ్యవస్థ చాలా గొప్పగా ఉందనేది కాదు. నయా ఉదారవాదం ప్రపంచ నాహుల్లో ఎదురవుతున్న ఆటంకాల వల్ల అప్పటికే కష్టాల్లో ఉన్న అమెరికా ట్రంప్ మహాశయుడు అమలు చేస్తున్న అతి తెలివి నిర్ణయాలతో ముఖ్యంగా ప్రపంచ దేశాల్లో సాగిస్తున్న వాణిజ్య యుద్ధము
ఏక రోజు కా సుల్తాన్ ఎవరు? తుగ్లక్. తుగ్లక్ పరిపాలన ఎట్లుందో అట్లుండదండి. తుగ్లక్ ఉన్న ప్రత్యేకత ఏంటండి? తుగ్లక్ ఒకరోజు పరిపాలనలో నాణ్యాలను అటు ఇటు చేసింది, ఇటు అటు చేసి మార్పు చేయడంతో మొత్తం రాజ్యాంగ ఆర్థిక వ్యవస్థ మొత్తం అతలాకుతలమై చితికల పడిపోయింది అన్నట్టు. ఈరోజు అమెరికా తుగ్లక్ ట్రంప్ వచ్చిన తర్వాత ఎన్ని బాధలు పడుతున్నాయి ఇప్పుడు మనం చూద్దాం. అతి తెలివి నిర్ణయాలతో ముఖ్యంగా ప్రపంచ దేశాలతో సాగిస్తున్న వాణిజ్య యుద్ధము, ముఖ్యంగా చైనాను కట్టడి చేయడానికి చేస్తున్న ప్రయత్నాల వల్ల ఆ రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలతో పాటు మొత్తం ప్రపంచ ఆర్థిక గమనమే ఒడిదొడులకు లోనవుతున్న ప్రమాదం మన కళ్ళ ముందు కదలాడుతున్నది. చూసిందండి, ఎవరు పుట్టిన అమెరికా? తెల్లోడు ఎక్కడో 10,000 కిలోమీటర్లు అవుతున్న అమెరికాలో వాడు పన్నులు ఎత్తే మనకేంటి? మన పనులకే నాటం కదా. అడ్డం ఇది పోయి కూలి చేసుకొని పని చేస్తే తప్ప, ఉద్యోగాలు చేస్తే తప్ప మనకు గువ్వ చేతులకి రాదు. మనకేం అవసరం అండి? మనకేం అవసరం అండి అమెరికా అని మనం అనుకుంటాం. మూడోది చైనా. ఎవరిదాన్ని? పాములు తింటోడు, కోతులు తింటోడు, కప్పలు తింటోడు, వాడికి మనకి సంబంధం ఏందండి అని మీరు అనుకుంటా ఉంటారు. ఏందో చెప్తే చూడండి. ఏప్రిల్ 2న దాదాపు 150కి పైగా దేశాలపైన భారీగా సుంకాలు విధిస్తూ ట్రంప్ ఒక ప్రకటన చేశాడు. ఈ సుంకాలు కనీసం ఇండియాపై 27% ఉండగా అత్యధికంగా చైనాపై 54 విధించారు. అంతేగాక అమెరికా ఎగుమతి చేస్తున్న సరుకులపైన ఆయా దేశాలు విధిస్తున్న సుంకాలు తగ్గించాలని లేదా ఎత్తివేయాలని అన్ని దేశాలకైనా హుకుం జారీ చేశాడు. ఎందుకు? ఒకటి, అమెరికా నుండి తరలిపోయిన పరిశ్రమలు తిరిగి అమెరికాకి రప్పించాలని. అర్థమైందండి? 2, 36 లక్షల కోట్లు ఉన్న అమెరికా భారీ అప్పును అదుపు చేయడానికి, దిగుమతుల లోటును పూడ్చడానికి. 3, ప్రపంచ కరెన్సీగా ఉన్న అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని ఏర్పడుతున్న ముప్పు తప్పించుకోవడానికి అనే 3 కారణాలు చెప్పారు. ఈ సాక్ష్యాల సాధనకు సుంకాలు విధిస్తున్న రోజుగా కాబట్టి దాన్ని ఏప్రిల్ 2 అని ఆయన లిబరేషన్ డే అని ప్రకటించాడు. చూడండి, లేక డూమ్స్ డేనా అనేది తర్వాత చర్చిద్దాం. ముందుగా ఈ సుంకాల పట్ల ప్రపంచం ఎలా స్పందించింది, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఏమిటో అనేది మొదటగా తెలుసుకుందాం. దీంట్లో మనం ఇప్పుడు అనుకున్నట్లు మనకెందుకు అని అనుకున్నాం కదండి. అయ్యలు, కన్నులు, నాన్నలు, తండ్రులు ప్రొద్దున్నే మనం లేసి కోల్గేట్, క్లోజ్అప్ పేస్టులు వాడుతూ ఉంటాం కదా. అరే ఐఫోన్ వరకు కోల్గేట్ క్లోజ్అప్ నుండి మొదలు పెడితే గోలి దగ్గర మొదలు పెడితే జ్వరం వస్తే, మనం దాగే వాటర్ దగ్గర మొదలు పెడితే, కోకోకోలా దగ్గర మొదలు పెడితే, చచ్చిపోతే శవాల దగ్గర చల్లే స్ప్రే వరకు మొత్తం అమెరికాకి సంబంధించిన ఉత్పత్తులే. ఆ ఉత్పత్తులకి మనం ఇక్కడ ఆర్టీసీ ఛార్జీలు పెంచితే, కరెంటు బిల్లు పెంచితే కథం దొక్కి పదం పాడుతూ హృదయాంతరాలను గర్జిస్తూ కవర్దార్ బిడ్డ అని మనం గద్దిస్తాం ఇక్కడ పాలకుల్ని. ఆ చైతన్య భారతీయులకు ఉన్నది. ముఖ్యంగా వీరు తెలంగాణ విప్లవ సాయుధ పోరాట యోధుల పురిడి గడ్డ, తెలంగాణ గడ్డ మీద మనం ససమీర ఊరుకోం. కానీ ఈరోజు ఏం చేస్తుంది? అమెరికా ఏకంగా 27% పెంచిందండి ట్రంప్. ఇది మనకు జరిగే దెబ్బ. 2, అదే చైనాకైతే 54% పెంచేసింది అన్నట్టు. 54% పెంచేసింది అన్నట్టు. అది ఏమైందంటే ఇక్కడ ఏమైందంటే ఎందుకు జరుగుతుంది అనేది 3 విషయాలు ఇక్కడ కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం గారు వివరించిందండి. దానికి సంబంధించిన విషయం తెలుసుకుందాం. ముఖ్యంగా ఎందుకు ఇట్లా చేస్తుండ్రు సవివరంగా మనం అధ్యయనం చేద్దాం, విశ్లేషిద్దాం, ఎనాలిసిస్ చేద్దాం. తాను సుంకాల విధింపు ప్రకటించిన 2 రోజుల తర్వాత ప్రెస్ మీట్లో మీ సుంకాల పట్ల స్పందన ఎలా ఉంది అని ప్రశ్నిస్తే అద్భుతంగా ఉంది, దేశాలన్నీ నాతో మాట్లాడటానికి, ఒప్పందాలు కుదుర్చుకోవడానికి పోటీలు పడి ముందుకు వస్తేనే సార్ అని మీరు చెప్పినట్లు వింటాం సార్, మీతో చర్చించడానికి అవకాశం ఇవ్వండి సార్, ప్లీజ్ సార్, ఏం చెప్పినా వింటాం సార్ అని వివిధ దేశాల నేతలు ఎగబడుతున్నారంటూ ట్రంప్ నోరు బారేసుకున్నారు. ఆయన భాషకు అంతర్జాతీయ మీడియా అంత ఆశ్చర్యపోయింది. ఎందుకంటే
మన తెలంగాణ పిట్టల ద్వారా మన తెలంగాణ జాతిపిత పిట్టల ద్వారా ఎన్నెన్ని వాగ్దానాలు చేసి సేమ్ అట్లనే ఈరోజు అమెరికన్ పిట్టల ద్వారా ఎవడన్నా ఉన్నాడంటే ట్రంప్ చేసిన మాటలకి ముక్కు మీద వేలేసుకొని గొల్లుమన్నది నదినే మొత్తం పత్రికలు మొత్తం ప్రింటింగ్ మీడియా, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా. వాస్తవంగా ఒక ఇండియా తప్ప మిగతా అన్ని దేశాలు ఈ సుంకాల విధింపును వ్యతిరేకిస్తూ ఆఖరికి వైఖరి తీసుకున్నాయి. ఈ బెదిరింపు అంటే ఇక్కడ మీరు ఒక విషయం చూడండి, ఈ సుంకాల విధింపును వ్యతిరేకిస్తూ వైఖరి తీసుకున్నాయి తప్ప బెదిరిపోలేదు, లొంగిపోవడానికి సిద్ధపడలేదు. ఇండియా మాత్రం వీటిని ఖండించబోక అమెరికా ఆజ్ఞల ప్రకారం అంతకుముందు అమెరికా సరుకుల హార్లీ డేవిడ్సన్ మోటార్ సైకిళ్లు కొన్ని విస్కీ బ్రాండ్లు వగేరాముల్లో ఉన్న కొన్ని సుంకాలు వెంటనే తగ్గిస్తూ ప్రకటన చేసింది. ఇక ఈ సుంకాలు వ్యతిరేకించిన మిగతా దేశాలకు సంబంధించి మరో విశేషం ఉంది. ఒక దేశం తప్ప మిగతావన్నీ సుంకాలు వ్యతిరేకిస్తూనే అమెరికాతో చర్చలు సిద్ధమనే వైఖరిని తీసుకున్నాయి. ఏకపక్షంగా విధించిన సుంకాలను రద్దు చేసేదాకా చర్చల ప్రసక్తే లేదని చెప్పడంతో పాటు మా సరుకులపై సుంకాలపై వేస్తే మేము కూడా వేస్తామని చెప్పి అమెరికా సరుకులపై సుంకాలు ప్రకటించిన ఏకైక దేశం చైనా 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 కమ్యూనిస్ట్ చైనా. ట్రంప్కు చిరెత్తుకొచ్చింది. కళ్ళు తాగిన కోతి, ఉప్పు దొక్కిన కోతి, తోక తగిన కోతి ఎట్లుందో చైనా పెట్టిన వాతకి చంగిరి బింగిరి అనుకుంటున్నాడు. అలా ధిక్కరించినందుకు చైనాపై సుంకాలను 84 నుంచి 145% పెంచిండు. అమ్మాయుడు వేసిండు, వాటో గీటో వేసిండు. కిక్కేసి తాగిన వైఖరిలో మన పిట్టల ద్వారా ఇక్కడ ఫామ్ హౌస్లు ఎట్లా వేసేసిండో అక్కడ వైట్ హౌస్లు వేసేసిండు. వేసిన తర్వాత ఏమైందో చూడండి. ఇక్కడ వేసిన తర్వాత ఏమైందంటే సామిరంగా కూడా దానికి ప్రతిగా 125% సుంకాలు పెంచింది. చూసుకో చైనా. నువ్వు 145 వేస్తే నేను 125% వేస్తావు, చూసుకో, కాసుకుందాం, చూద్దాం అని కుస్తీ రణరంగాన కూడా నిలబడ్డాడు చైనా జిన్పింగ్. కుంపు సంబంధించిన డ్రెస్ ఉంటుంది కదా, డ్రెస్ వేసుకున్నట్టు చాలా పిడికిలు పట్టుకొని ఉన్నాడు. ఉన్న తర్వాత ఈ మధ్యలో ఏమైందో చూడండి. ఇక్కడ విషయం ఏంటంటే అండి, ఇక్కడ మనకు ఒక మాట వచ్చింది అమెరికాకి సంబంధించిన విషయంలో. వాడు అబద్ధం ఆడిండు. సార్ అన్న ఇంబడబడుతానని అబద్ధం ఆడిండు. అది ఉత్తరే అని తేలిపోయిన తర్వాత ప్రపంచంలో అన్ని దేశాలు వ్యతిరేకిస్తే భారతదేశం మాత్రం నోరు బొడ్పోలే. భారత్ మాతాకి జై, స్వదేశీ విధానానికి జై. ఇలా 80 దశకంలో మనదట గాంధీని చెప్తారు గాడిసేవాదులు. వాళ్ళది అప్పుడు సోషలిజం ప్రపంచవ్యాప్తంగా సోషలిస్టు దేశాలు, సోవియట్ సోషలిస్టు రష్యా తోటి ఉన్నది. జార్జ్ ఫెర్నాండెజ్ లాంటి వాళ్ళు కూడా సోషలిస్ట్ పేరు మీద ఇక్కడ పార్టీలు పెడతారు. అంటే సోషలిజం అనేది ఒక పదం ఆవరించి ఉన్నది కనుక ఆర్ఎస్ఎస్ సోషలిజం జపించక తప్పలే. శ్రీరామ నామాలు 100 కోటి, ఒక్కొక్క పేరు బహుతీతి. శ్రీరామ నామాలు 100 కోటి. సుశీల ఎంత చక్కగా పాట పాడుతుందండి. పాట ఒకడట ఒక పాపిస్తున్నాడట, ఒక రాక్షసుడు ఉన్నాడట. రామనామాన్ని జపించిన వాళ్ళంతా చంపబడిస్తుండట రాక్షసుడు. నువ్వు రాముడి పేరు తలుస్తావా, రాముడి పేరు తెలుస్తావు అని మొత్తం తలలు మొత్తం అవి ఇచ్చిన చంపేస్తాడట, నరికేస్తాడట. వాడు చచ్చిపోయిన తర్వాత నరకలోకానికి పోయిన తర్వాత ధర్మరాజు అడిగిండట, అరే వీడు వచ్చిండు కదా, ఈ రాక్షసుడు వచ్చిండు కదా, ఇది సలసలగా నూనెలో వేసి కాల్ చేద్దాం, ఫ్రై చేద్దాం, కబాబ్ చేసేద్దాం, చిత్రగుప్త చూడు వీడు డైరీ చూడు అన్నాడట. ఆ డైరీ చూస్తే డైరీలో ఏమున్నదంటే వీడు రామనామాన్ని స్మరిస్తున్న వాళ్ళని చంపడానికి రామనామాన్ని వీడు జపించిన చాలా వీడి జీతం ధన్యమైపోయింది. వాడు చంపిన పర్లేదు, రామనామాన్ని జపించింది కనుక వీడి జీతం ధన్యమైంది, వీడి స్వర్గానికి పంపండి అన్నాడట. ఈరోజు పెట్టుబడిదారి సమాజానికి
పెట్టుబడిదారి సమాజానికి, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదం ఈస్ట్ ఇండియాకి జేజేలు కొట్టిన ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళకు సంబంధించిన నిపుణులంతా అప్పుడు ఆర్ఎస్ఎస్ యావత్ భూప్రపంచంలో మానవ జాతిని 3వ భాగం మొత్తం కమ్యూనిజం ఆవరించి సోషలిజం ఉండడం వల్ల జనాల చెవులు పెట్టడానికి, జనాల చెవులు పూలు పెట్టడానికి, తామర పువ్వు పెట్టడానికి సోషలిజం అనే మాట తారకి తప్పలే, సభ సమాజం అనేది తప్పలే. ఏది గాంధీని చంపి పడేసింది కనుక, మొత్తం గాంధీకి అనుకూలంగా స్వాతంత్రం తీసుకొచ్చిన గాంధీ ఉన్నాడు కనుక ఆ తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆర్ఎస్ఎస్ ఆడిన నాటకం బూటకం ఏంటంటే గాంధీ ఆర్థిక సోషలిజం, గాంధేయవాద ఆర్థిక సోషలిజం అనేది భారతీయ జనతా పార్టీ, ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీకి అప్పుడు ఆర్ఎస్ఎస్ కున్న ఇదండి. ఇట్లా ఈ విషయం మనం ఎందుకు గురి చేస్తున్నామంటే, చూడండి ఇక్కడ ఈ సోషలిజం అనేది మానవ జాతిని ఎంత అప్రతిహతంగా ఆర్థిక అభివృద్ధి తీసుకుపోతున్నదో, ఆ తీసుకుపోతున్న సోవియట్ సోషలిస్టు సమాజ ప్రభావము అది భారతీయ జనతా పార్టీ వెనుక కొంతమంది ఈ దేశంలో 184 మంది స్వప్రయోజనాలని వ్యాపారవేత్తలు మార్వాడల కోసమే రాజకీయ ముసుగు కప్పుకున్న భారతీయ జనతా పార్టీ ఈరోజు అమెరికను బెదిరింపులకు ఎదురు తిరగలేదంటే దీనికి వెనుక ఒక కారణం ఉన్నది. చూడండి, 27% ఇక్కడ మన మీద సుంకాలు ట్యాక్సులు వేస్తే ఒక్క మీడియా ఇండియాలోని మీడియా మొత్తం మోడీ అయిపోయింది. పోసుకుంటాను, ఒక్కొక్కరు మోడీకి వ్యతిరేకంగా మాట్లాడాలంటే పోసుకుంటాను. అసలు మోడీ విలేకరుల ముందుకు వచ్చి మాట్లాడాలంటే ఆయనకు చెమటలు పడుతున్నాయి, రమ్మంటే రావట్లేడు. ఎందుకు జరిగిందంటే మనం బాగా అనుభవం ఈ మధ్య కాలంలో పాల్గాం ప్రాంతంలో మనల్ని పాకిస్తాన్ టెర్రరిస్టులు వచ్చి కాల్చి చంపింది కదా, ఈయన అక్కడికి పోయిండే ఇప్పటివరకు పోలే. పాల్గాం దగ్గరికి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ప్రధాన కార్యదర్శి, ఎంఏబీబీ పోలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర కమిటీ సభ్యులు, ఆ పరిసర ప్రాంతాలు ఎవరెవరైతే చనిపోయిందో, ఎవరెవరైతే బాధలు పడుతుందో పాల్గాం ప్రాంతంలో అక్కడ పోయి ఈరోజు ఇంటింటికి పోయి కట్టి వాళ్ళ గుండెల్ని తట్టి వాళ్ళ గుండె గొంతుకల్లో మేమున్నాం, మీరు ఒంటరిలు కాదని ఈ దేహ ముక్కలైతున్నా ఈ దేశాన్ని ముక్కలు కానిమని ఇస్లామిక్ లోకం మొత్తం భారతీయ జనతా పార్టీ హిందూ ముస్లింలతో ఘర్షణ సాగు చూపెట్టాలని మొత్తం ప్రయత్నం చేస్తే మొత్తం మూకమ్మడిగా ఐకమత్యంతో హిందూ ముస్లిం బాయి కలపబోయి చేయి అంటూ పాకిస్తాన్ టెర్రరిజాన్ని తరిమి కొట్టి జుట్టు పట్టి తరిమి కొట్టాలని ఏకముక్త కంఠంతో ఉన్న సందర్భం ఏదవుతుందో, మొత్తం మాదులకు హిందూ దేశం ముస్లిం దేశం అని విభజించాలనేటోళ్ళు కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగున్నా ఆ ప్రజానికాన్ని కలవడానికి కామ్రేడ్ ఎంఏబీబీ ఎట్లయితే పోయిందో ఇప్పటి వరకు మన భారతీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక్కసారి కూడా కలవలేదు. ఏమన్నాడు మనతోటి? ఎన్నికల ప్రచారం ఇక్కడ ఇల్లు కాలుతుంటే ముగ్గులేరుకునే చందంగా బీహార్ ఎన్నికల ప్రచారంలో ఉన్న నరేంద్ర మోడీ భూమి చివరి భాగంలో ఎక్కడున్నా ఉరికి తరిమి పట్టి కొడతాం, అంతం ఉందిస్తాం అన్నాడు కదా నరేంద్ర మోడీ. 1500 కిలోమీటర్లు కొండల నుండి, గుట్టల నుండి, పర్వతాల నుండి కాశ్మీర్కి అడ్డకొచ్చిన తర్వాత ఇప్పటి వరకు వాళ్ళు చేరుకోలేదు లేదు, కాశ్మీర్లో ఉన్నారో లేదో అట్టర్స్ ఇప్పటి వరకు కూడా పట్టుకోలే. మొత్తం చలో పాకిస్తాన్ కలుపుకుందాం, ఆక్రమిత కాశ్మీర్ పట్టుకుందాం, అడిపోతే బంగ్లాదేశ్ కూడా కలుపుకుందాం, ఇవన్నీ యుద్ధం చేయండి అని అన్నారు కదా కమ్యూనిస్టులు వ్యతిరేకులు, చైనా ఏజెంట్లు, పాకిస్తాన్ ఏజెంట్లు యుద్ధం వద్దన్నందుకు వాళ్ళని తుదిముట్టించండి, వాళ్ళ టెర్రరిస్టు గూడాలని ఎక్కడెక్కడ క్యాంపుల మీద యుద్ధం చేయండి అని భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలు ఒక ముక్త కంఠంతో నరేంద్ర మోడీ గొప్ప చెప్తే నరేంద్ర మోడీ ఏం చేసిండు? తాను యుద్ధం ఆపిండ వాళ్ళ మీద ఆపలే. ఎవరు ప్రకటన చేస్తే అమెరికన్ సామ్రాజ్యవాది
ట్రంప్ ఆగమంట ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందో తెలుసా? భారతదేశం 150 కోట్ల మంది భారత ప్రజానికం ఓట్లేసి నిలబెట్టిన నరేంద్ర మోడీ, నిన్ను డాడీ అనుకున్నారు కదా మోడీ. అన్ని రాజకీయ పార్టీలు నీకు మొత్తం అన్ని అధికారాలు ఇచ్చింది కదా. నా ఆడబిడ్డలు, నా మాదిగ బిడ్డ, నా ముస్లిం బిడ్డ కురేషి ఉరికిచ్చి తరిమి వాళ్ళని పాకిస్తాన్ పై వాళ్ళ మట్టు పెట్టింది కదా. ఏం జరిగింది అక్కడ? ప్రపంచ బ్యాంకు పెట్టుబడి పెట్టింది ఇక్కడ. ఎలాన్ మాస్క్ పెట్టుబడి పెట్టింది ఇక్కడ. రెండు దేశాలు యుద్ధం చేసుకుంటే ఆర్థికంగా అతలాకుతలమైతుంది, సంక్షోభం అవుతుంది. వీడు తిరిగి డబ్బులు పెట్టలేడు. అతి ముఖ్యంగా ఈరోజు బాంబేలో 150-200 అంతస్తులతో బిల్డింగ్లు కట్టిస్తున్నా ట్రంప్ హైదరాబాద్లో కూడా 100-150 అంతస్తుల బిల్డింగ్లు కట్టబోతుండు. మొత్తం భారతదేశ నగరాలలో, పెద్ద నగరాల్లో కట్టబోతుండు. వాడు పిచ్చోడు చేతులు రాయింది. అక్కడ అణుబాంబులు ఉన్నాయి. వాడు బాంబులేసిన, వీడు బాంబులేసిన అక్కడ పాకిస్తాన్ ఖతం అయిపోతుంది, ఇక్కడ ఖతం అవుతుంది. వాళ్ళ పెట్టుబడులకు ఆటంకం అవుతుందని ఒక భాగం. రెండోది ఆదాని కచ్చాని ప్రాంతం ఉన్నదండి. గుజరాత్ ప్రాంతంలో కచ్చాని జిల్లా ఉన్నది. 1 కాదు 2 కాదు 24,000 ఎకరాల భూమి భారత ప్రజల భూమి. ఇల్లు లేక, తిండి లేక, తిప్పలు లేక, కట్టుకోవడానికి గుడిసె లేక, చేసుకోవడానికి భూమి లేకుండా ఉంటే చట్ట ప్రకారం అంబేద్కర్ మహానీయుడు 53 ఎకరాల కంటే ఎక్కువ ఒక్కడికి ఇవ్వద్దు. కానీ 24,000 ఎకరాల భూములు, 24,000 ఎకరాల భూములు ఆదానికే ఈ మోదాన్ని నరేంద్ర మోడీ ఇస్తే అక్కడ కరెంట్ ఉత్పత్తి చేసి గుజరాత్కి ఇచ్చిండా? భారత ప్రజానికానికి ఇచ్చిండా? పోనీ ఆ గవర్నమెంట్ ని, ఈరోజు బీజేపీ గవర్నమెంట్, ఓడిపోయిన బీజేపీ గవర్నమెంట్ ని నిలబెట్టిన ఆంధ్రప్రదేశ్ లో పరిపాలిస్తున్న నరేంద్ర మోడీకి మద్దతు ఇస్తున్న చంద్రబాబు నాయుడు గానీ, పవన్ కళ్యాణ్ గానీ, బీఆర్ నితీష్ గాని ఇస్తుందా? లేదు. పాకిస్తాన్కి అమ్ముకుంటున్నాయా? ఈ భారతదేశంలో తయారైతున్న కరెంటుని, భారతదేశంలో తయారైతున్న నా కూలీ నాలుగులే 26,000 రూపాయల కనీస వేతనం లేకుండా 5,000కు 10,000కు ఎడ్డి చాకరీ చేయించి నా భారతీయ ప్రజానికాన్ని బానిసల్లాగా చేయించి కరెంటును మొత్తం తయారు చేసి పాకిస్తాన్ అమ్ముకుంటున్న వాడి లాభం మొత్తం వాడు పెట్టిన 1,000 కోట్ల రూపాయలు నష్టమవుతుందని భయానికి, అరే భారతీయులారా, మిస్టర్ బ్రదర్ మోడీ, మేము పెట్టిన పెట్టుబడులు మొత్తం ఆగమవుతాయి. నీకు పెట్టుబడి పెడుతున్నా, నీ పార్టీకి పెట్టుబడి పెడుతున్నా, నీ ఆదాయ పెట్టుబడులు కూడా ఆగిపోతే కనుక నోర్మై ఆయన అక్కడ యుద్ధం ఆపించండి. అప్పటి వరకు నాకు తెలియదు. అంటే ఈరోజు స్వదేశీ నినాదం, శ్రీరామరాజ్య పరిపాలన, ఇవన్నీ అబద్ధం. మేడ్ ఇన్ ఇండియా కాదు, మేక్ ఇన్ ఇండియా కాదు. అమెరికన్ మోదాని, మన ఆదాని, మన మోదాని మోడీ. కనుక ఈరోజు అసలు పాకిస్తాన్కు సంబంధించిన, భారతదేశానికి సంబంధించిన మొత్తం భారతీయ ప్రజల రక్తం సలసలగా ఆగింది. యుద్ధానికి సిద్ధం అన్నట్టు దాన్ని నీళ్లు పోసినట్టు మన భారతీయ ప్రధానమంత్రి చేయలేదండి, ట్రంప్ చేసిండు. అక్కడే నోరు మోగిపోలేని నరేంద్ర మోడీ, మిస్టర్ నరేంద్ర మోడీ 27% సుంకాలు, పన్నుల మీద పన్నులు, మన పన్ను ఊడగొట్టే రీతిలో, మన రక్త మాంసాలని మూలల్ని పీల్చి పిప్పే చేసే రీతిలో చూస్తే ఒక్క మాట కూడా నరేంద్ర మోడీ అనలేదు. అలా మిగిలిన డాలర్లు అమెరికా బాండ్లను కొని ఆ దేశాలు అమెరికా అప్పు సమకూరుస్తుంటాయి. ఇప్పుడు అమెరికాను వేధిస్తున్న 36 లక్షల కోట్ల డాలర్లు అప్పు రూపంలో సేకరించింది. దానికి ఏటేటా $1,000 కోట్ల వడ్డీలు, వాయిదాలు అమెరికా చెల్లించాల్సి వచ్చింది. ఇలా అమెరికాకు అప్పు పెట్టిన దేశాలు చైనా, జపాన్ అగ్రస్థానాలు ఉన్నాయి. ఏదేది? చైనా, జపాన్ అగ్రస్థానంలో. అమెరికా అస్తవ్యస్త ఆర్థిక విధానాల వల్ల ఆయా దేశాలు ఇటీవల క్రమంగా అమెరికా బాండ్లను తగ్గించుకుంటున్నాయి. ఉదాహరణ, గతంలో $1 ట్రిలియన్ పైగా అమెరికన్ బాండ్ల నిల్వలున్న చైనా ప్రస్తుతానికి $700 బిలియన్ లోపుకు తగ్గించింది. ట్రంప్ సుంకాల విధింపు వల్ల ప్రపంచ ఆర్థిక మార్కెట్లో ఏర్పడిన అనిశ్చిత చూసి
ఈ బాండ్లను ఇంకా తగ్గించుకునే ప్రయత్నంలో బాండ్ల విలువ మార్కెట్ పడిపోవడం ప్రారంభమైంది. దాంతో వాటికి ఇచ్చే వడ్డీ రేట్లు పెరగాల్సి ఉంది. అమెరికా అప్పు భారం పెరుగుతుంది. ఈ పరిణామాల అంతరంగిక హెచ్చరికలతో ట్రంప్ మహాశయుడికి హస్తం మొదలుపడింది. వెంటనే ఏప్రిల్ 10న సుంకాల అమలును 3 మాసాలు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించాల్సి వచ్చింది. ఆ ప్రకటన అసలు కారణాలు దాచిపెట్టిన ముఖ బెర్రుతో చాలా దేశాలు చర్చలు వస్తున్నాయి. వారందరితో చర్చలు జరిపి ఒప్పందాలు కుదుర్చుకోవాలంటే సమయం అవసరం కాబట్టి సుంకాల అమలు వాయిదా వేస్తున్నామని ప్రకటించాడు. దీనికి సింపుల్ గా మనం అర్థం చేసుకొని అదనపు కొన్ని విషయాలు మాట్లాడదాం. ఏంటంటే అమెరికా అప్పుల కుప్పుల్లో కూరుకుపోయిందా? వాట్ ఈస్ జోక్? ఇట్స్ రియల్, ఇట్స్ ఎ ట్రూ. నిజమా ఇది నిజమా? అమెరికా అప్పుల కుప్పులో కూరుకుపోయిందా? కూరుకుపోయింది. మరి అమెరికాడు మనకు అప్పులు ఇస్తుంది కదా, ప్రపంచానికి అప్పులు ఇస్తుంది కదా, ప్రపంచ బ్యాంక్ ఉన్నది కదా. చూడండి దీంట్లో కదా కమిషన్ ఏంటో ఏమీ లేదండి. అమెరికా మొత్తం జనాభా 35 కోట్ల మంది ప్రజానీకం ఉంటారండి. 35 కోట్ల మంది ప్రజానీకం ఉంటే దాంట్లో కుబేర్లు బాగా సంపన్నులు కేవలం 5% మంది ఉంటారు. అంటే 38,000 మంది మాత్రమే అమెరికాలో బడా బగ్గవలసిన వాళ్ళు. 38,000 మంది. 35 కోట్ల మందిలో 38,000 మంది బాగున్నోళ్ళు. మిగతా వాళ్ళంతా మధ్యతరగతి కుటుంబాలు. 20% బెగ్గర్లెస్, హోమ్లెస్ పీపుల్. అంటే 100కి 20% మందికి అసలు ఇల్లు లేవు అమెరికాలో. మన తెలుగు వాళ్ళు పోయి చూస్తారు. యూట్యూబ్లో కొట్టండి నాయన, గూగుల్లో పెట్టి చూడండి తండ్రి, సోషల్ మీడియాలో పెట్టి చూడండి తండ్రి, యుఎస్ఏ ఇన్ హోమ్లెస్ పీపుల్ అని. మన హైదరాబాదులో బంగారు తెలంగాణ డబుల్ బెడ్రూమ్లు అందరికీ కట్టియకుండా పాకలు వేసుకొని గుడిసెలు వేసుకున్న వాళ్ళు ఎవరైనా గుడిసెలు మొత్తం కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రి కూలగొట్టింది. ఒక్కడు కూడా ఇప్పుడు మనకు కనిపించదు. కానీ ఈరోజు మేము అమెరికా మొత్తం చూడండి, 100 అంతస్తుల బిల్డింగ్ ఉంటే కింద మొత్తం పాకలు వేసుకొని ఉంటారు, ప్లాస్టిక్ కవర్లు వేసుకొని ఉంటారు, రోడ్ల మీద పడుకుంటారు. అంత భయంకరంగా ఉంటది. అరే నువ్వు 35 కోట్ల మంది అమెరికా ప్రజానికంలో 5% మంది భిక్షమడుకుంటా ఉంటారు. అక్కడ పిజ్జా లేక, బర్గర్ లేక, శాండ్విచ్ లేక, బిస్కెట్ లేక, క్రీమ్ లేక, బువ్వ లేక అడుక్క తింటా ఉంటారు. అట్లాంటి దేశం అప్పుల కుప్పుల కూరుకుపోయింది. మరి ఆ దేశం ఆ డబ్బంతా లేదా? ఉన్నది, డబ్బంతా ఉన్నది. ఎవరి చేతుల్లో ఉన్నది డబ్బు? కేవలం 5% వ్యక్తుల చేతుల్లోనే డబ్బు ఉన్నది. అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఆస్ట్రేలియా, జపాను, కెనడా ఈ దేశాలన్నీ కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డారు, ఒక గ్రూప్గా ఏర్పడ్డారు. ఈ గ్రూపే G7 గ్రూప్. ప్రపంచ దేశాలలో ఉన్న 800 కోట్ల మంది, ఈ భూగోళంలో ఉన్న 800 కోట్ల మంది సంపాదన ఏదైతున్నదో, ఈ భూగోళం సంపాదన ఏదైతుందో 800 కోట్ల మంది చేతులు లేదు. కేవలం 1% మాత్రమే, 1% జనాల చేతులు మాత్రమే ఉన్నది. వాళ్ళే G7 కంట్రీస్ నేను చెప్పిన గ్రూప్. వీళ్ళు ఏం చెప్తారంటే ప్రపంచం మొత్తం కుండ పెడతారు, బిందె దబ్బుతారు. ప్రపంచం మొత్తం కుండ పెడతారు, బిందె దబ్బుతారు. అప్పులు ఇచ్చే బ్యాంక్ ఏదైతుందో ప్రపంచ బ్యాంక్, అది IMF. ఈ బ్యాంకుల నుండి ప్రపంచంలో వడ్డీలు ఇస్తూ ఉంటారు, వడ్డీలు దబ్బుతూ ఉంటారు. ప్రపంచం మొత్తం మోసం చేస్తూ ఉంటారు. అమెరికా చేయరండి, అమెరికా ప్రజలు చేయరండి. అమెరికా పరిపాలిస్తున్న ఈ G7 కంట్రీకి సంబంధించిన ముఠా మేస్త్రి కరోనా రోగాల కంపు, జనాలు చంపిన కంపోజ్ ట్రంప్. అర్థమైందండి? కనుక ఆ దేశ జనాలు 36 లక్షల కోట్ల రూపాయలు, 36 లక్షల కోట్ల రూపాయలు. ఆ జనాభా ఎంత? అక్కడ 35 కోట్ల మంది, 35 కోట్ల మంది, 35 కోట్ల మంది, 35 కోట్ల మంది అమెరికన్ ప్రజానికానికే 36 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు అప్పుల కుప్పలో కూరుకుపోయింది. ఇది ఎవరిది పాపం? ఎవరిది లోపం? ఎక్కడిది ఆ జనాలకు శాపం? పెట్టుబడిదారి ఆర్థిక విధానాలు, ఆ దేశంలో పెట్టుబడిదారి ఆర్థిక విధానాలు. కోటాను కోట్ల మంది సంపద మొత్తం పిరికడు జనాల చేతుల్లో ఉంటే ఇట్లనే అవుతుంది. వాడికి లాభం కావాలండి, ఫ్యాక్టరీలో లాభం గల జనాలు కూడా బిక్తాడు. తక్కువ మంది జీతం ఉంటే బోల లాభం వస్తుంది.
ఇంకా అవసరమైతే రోబోట్లు పెడతాడు, కంప్యూటర్లు పెడతాడు, వాళ్ళు పెడతారు. మరి వీళ్ళు ఎట్లా బతకాలా? ఇలా జీతాలు లేవు కదా, కొనుక్కోవడానికి డబ్బులు లేవు కదా, సరుకులు ఎక్కడెక్కడ నిలబడుతుంది. ఇదే ఆర్థిక సంక్షోభం, ఇదే ఆర్థిక మాంద్యం, ఇదే ఆర్థిక దారిద్ర్యం, ఇది ఆర్థిక ద్రవ్యోల్బణాన్ని దారి తీసేది. నువ్వు ఎప్పుడైతే దేశ సంపద ప్రజలకు ఇస్తావో, ప్రజల సంపద వాళ్ళ చేతుల్లో ఉంటాయో, ఆ చేతిలో ఉన్నది వీడు మొత్తం సరుకులు కొంటున్నది సుభిక్షంగా ఉంటది. సుభిక్షంగా అది లేదు అమెరికన్ సామ్రాజ్యవాద దేశంలో. చైనాలో ఉన్నది. చైనాలో ఈరోజు ఏం జరుగుతుంది? మనకు 1947లో స్వాతంత్రం వస్తే మనకంటే 2 సంవత్సరాలు వెనుక చైనా 1949లో విప్లవం తీసుకొచ్చినప్పుడు మన భారతదేశంలో బొగ్గుగన్లు ఉన్నాయి. స్వాతంత్రం వచ్చే టైంకి బెల్లాయి ఉక్కు పరిశ్రమలు ఉన్నాయి, టెలిఫోన్లు ఉన్నాయి, రైల్వేలు ఉన్నాయి, కరెంటు ఉన్నది. అప్పుడప్పుడే పారిశ్రామికంగా అడుగులు ఇస్తున్న అభివృద్ధి దిశలో మన భారతదేశం ఉన్నది. నిల్వల నిధులతో ఈ రోజు మనకు నిల్వలు అంతా 2 లక్షల, ఒక్కొక్కరిని 2 కోట్లకు భారత ప్రభుత్వం మోడీ అమ్మి పడేసానికి అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ పెట్టినప్పుడు మన డబ్బులు బంగారం వదిలిపెట్టి వెళ్ళిపోయిండు. కానీ అప్పుడు చైనా పరిస్థితి ఏంది? చైనా ఒక రాచరిక దేశము, జపాన్ దురాక్రమణ దేశము. అక్కడ ఫ్యాక్టరీలు ఏం లేదు, గానుగలు దున్నపోతులతో గానుగలతో నూనె పండించుకుంటా ఉండేది. నల్ల మంది ఇక్కడ ఇప్పుడు గంజాయితో, హెరాయిన్తో, కుక్కాయిడు మాఫియంతో మనం ఇప్పుడు ఎక్కడ ఛిద్రమవుతుందో భారతీయ యువత బతుకు. ఆ రోజు నల్ల మందుతో అక్కడ యుద్ధాలు జరుపుకున్న ఘటన. అలాంటి దేశం ఈరోజు అమెరికా సామ్రాజ్యవాదానికి నాయకత్వం వహిస్తున్న అమెరికా దేశానికి 36 లక్షల కోట్లు అప్పిచ్చిన దాంట్లో మనగాడు చైనా, కమ్యూనిస్ట్ చైనా, ఎర్ర జెండా చైనా ఎట్లా అభివృద్ధి చెందింది. 150 కోట్ల మంది ప్రజానికాన్ని అక్కడ పతంగులు అమ్మేటోడు కూడా కోటీశ్వరులు ఉన్నాడు, అక్కడ దగ్గర అనేటోడు లేడు. వినోద్ ఓల్గా చూడండి, నాన్ వెజ్ చూడండి, ఇంకెవరిపై చూసినా చైనా జల్లడు బట్టిన బిచ్చగాళ్ళని, రమడికల బిచ్చగాళ్ళని ఎన్నుకున్నారు. ఇల్లు లేని వాళ్ళు చైనాలో లేరు, అందరికి ఇల్లు ఉన్నాయి. అమెరికాలో ఎందుకు లేదు? 150 కోట్ల మందికి అందరికి ఉద్యోగం, ఉపాధి ఉన్నది, అక్కడ విద్య ఉన్నది, వైద్యం ఉన్నది. ఆ డబ్బులు అక్కడ మిగిలి ఈరోజు అమెరికాకి అప్పులు ఇస్తుందంటే దట్ ఈజ్ కమ్యూనిస్ట్ పరిపాలన. కమ్యూనిస్ట్ సోషలిస్ట్ రష్యాలాగా చైనా ఈరోజు ఆ రీతిలో చేస్తున్నది. అర్థమైందండి? తర్వాత జపాన్. ఈరోజు మన నరేంద్ర మోడీ అంటాడు, జపాన్ను అధిగమించినాం, బ్రిటన్ని అధిగమించినాం, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని గత సంవత్సరం మనం అధిగమించి ప్రపంచంలో 5వ ఆర్థిక దేశంగా వచ్చినాం. ఇప్పుడు జపాన్ కూడా మనం చేసిన అంటారు. మనం ప్రపంచంలో 4వ దేశంగా 3వ దేశంగా ఉన్నామా? జపాన్ని మనం దాటినామా? ఈ దేశంలో సంపద మొత్తం 40% దేశ సంపద మొత్తం కేవలం 284 కుటుంబాల చేతుల్లో వాళ్ళ సంపద పెరిగింది. నీ సంపద పెరగలే, నా సంపద పెరగలే. నీకు ఉద్యోగం లేక, ఉపాధి లేక, నిరుద్యోగంతో, నికృష్ట దారిద్ర్యంతో, అధిక ధరలతో, వైద్యం చేయించుకోలేక, ఉద్యోగం దొరకక, విద్య లేక అష్ట కష్టాలు పడుతున్నాం ఈరోజు. 4 ఏళ్ళ ఫీజులు కట్టలేక, అడ్మిషన్లు కట్టలేక. ఇది వాస్తవ పరిస్థితి. కానీ జపాను నుంచి మనం ఎట్లా పోయినామంటే, ఇప్పుడు ఉదాహరణగా మన తండ్రి ఉన్నాడండి, మన తండ్రి జీతం తీసుకొని అమ్మ చేతులు పెడతాడు. అమ్మ చేతులు పెడితే ఏమవుతుంది? అమ్మ వేరేటోడికి అప్పిచ్చింది అనుకో, ఇంట్లో ఏమవుతుంది? అన్నం ఉంటుందా? సున్నం ఉంటుంది. అరే చైనా, జపాన్ భారతదేశం కంటే 50 సంవత్సరాలు ముందున్నదండి. మీరు చూడండి, జపాన్కి పోండి, బుల్లెట్ ట్రైన్లు, రోబో యంత్రాలు, ఆధునిక జీవనం, అద్భుతమైన గృహ నిర్మాణాలు. జపాన్లో 100 సంవత్సరాలు పై చిలుకు బతుకుతున్న భారతదేశం కంటే చాలా అభివృద్ధి ఉన్నది. కానీ అక్కడ సంపద అంతా ఏం చేసిందంటే, ఇగో అమెరికాకి ఇచ్చిండు అప్పు. అమెరికాకి ఇచ్చిన తర్వాత వాళ్ళ బొచ్చలు భిక్షం అయిపోయింది. వాడు ఇయ్యాడు, మహామండోడు ట్రంప్, వాడు డబ్బులు ఇయ్యాడు, వీళ్ళు లేరు. ఇట్లా ఈరోజు జపాన్ని మనం అధిగమించడానికి కారణం అమెరికా అప్పు తీసుకొని చిప్పపాలు చేసిన జపాన్ మూలంగా ఈరోజు మనం ఇది ఉన్నదండి. ఈ 3 నెలల గడువులు ఇప్పటికే 2 మాసాలు గడిచిపోయాయి. అయినా ఇప్పటివరకు బ్రిటన్తో తప్ప ఏ ఒక్క దేశంతో ట్రంప్ ఒప్పందాలు కూర్చుకోలేకపోయాడు. ప్రధానంగా చైనా టారిఫ్లు దెబ్బకు వెంటనే దిగొస్తుందని నమ్మిన ట్రంప్కు తీవ్ర ఆశాభంగం కలుగుతుంది. చైనా చర్చలకు వస్తుందని తనతో మాట్లాడుతున్నారని ఈ రోజు ఉదయమే ఫోన్లో కాల్ వచ్చిందని అనేక బార్లు ప్రెస్ వాళ్ళతో ట్రంప్ అబద్ధాలు చెప్పి
పరువు దక్కించుకునే ప్రయత్నం చేశారు. చివరకు చైనా విదేశాంగ శాఖ ట్రంప్తో మాట్లాడలేదని, టారిఫ్లు ఎత్తేసేదాకా మాట్లాడే ప్రసక్తే లేదని ట్రంప్ అబద్ధాలు బహిరంగంగా ఖండించింది. మరోవైపు చైనాతో ఒప్పందానికి వెంటనే రాకపోతే దేశంలో సరుకుల సంక్షోభం తలెత్తుతుందని, ఇప్పటికీ షాపింగ్ మాల్స్ షెల్ఫ్లు ఖాళీ అయ్యాయని వాల్మార్ట్, అమెజాన్ అలాంటి అమెరికా దిగ్గజ వ్యాపార సంస్థలు గగ్గోలు పెట్టడం, ద్రవ్యాలు ఇవ్వడం పెరిగి ప్రజలు వీధుల్లోకి పెద్ద ఎత్తున రావడం ప్రారంభమైంది. దీంతో అమెరికా దిక్కుతోచగా తానే చొరవ చేసి సుంకాలు వెనక్కి తీసుకుంటానని సిద్ధపడి చైనా చర్చలకు రంగం సిద్ధం చేసుకుంది. చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఎర్ర జెండా కాళ్ళు మొక్కి రీతిలో ఈరోజు అమెరికాను ప్రభుత్వం వచ్చింది. స్విట్జర్లాండ్లోని జెనీవా నగరంలో 2 దేశాల ప్రతినిధి వర్గాలు సమేష విధించిన సుంకాలు తగ్గించుకొని 90 రోజుల తుది ఒప్పందానికి వచ్చే ప్రయత్నం చేయాలని అంగీకరించాయి. చూసిందండి, ఇప్పుడు మన భారతీయ తెలుగు బిడ్డలంతా అక్కడ పోయిండ్రు. అక్కడ బియ్యం దొరకక మొత్తం షాపులలో 5, 20, 30 బస్తాల కుక్కలు కొనుక్కుపోయి అక్కడ ఉంచుతా ఉంది. అక్కడ ఈరోజు అమెరికాలో వచ్చే జీతం కంటే ఖర్చులు ఎక్కువైపోయినాయి, లివింగ్ కాస్ట్ ఎక్కువైపోయింది. అమెరికాల కంటే భారతదేశంలో జీన్ ప్యాంట్స్ చౌకగా ఉన్నాయి. అమెరికాల కంటే టీ షర్ట్స్ ఇక్కడ, బనీన్స్ ఇక్కడ చీపుగా ఉన్నాయి. మన భారతీయ బిడ్డలు మొత్తం ఇక్కడ కొనుక్కుపోయి అక్కడ పని చేస్తా ఉన్నారు. ఘోరంగా ఉన్నాయి. ఇప్పుడు అక్కడ సరుకులు మొత్తం కుల్ల గోలైపోయింది. అక్కడ చైనా ఎప్పుడైతే భీషించుకున్నాయో, చైనా నువ్వు పెంచితే నేను ఎట్లా పెంచున్నా చూడంటే జరిగింది. మొత్తం ఈరోజు కొంప కొల్లరైంది. ఆ డీటెయిల్స్ కూడా మళ్ళీ ఇప్పుడు మాట్లాడదాం. ఉంటుంది. దానికి బదులు సుమారు $150 బిలియన్ విలువైన ఉత్పత్తులు మాత్రమే చైనా ఎగుమతి చేస్తుంది. చైనా ఎగుమతుల్లో ప్రధానంగా స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, మందులు, యంత్ర విడి భాగాలు, గృహ పరికరాలు, బొమ్మలు వగైరా ఉంటాయి. అమెరికా చేసే ఎగుమతుల్లో సోయాబీన్, మొక్కజొన్న, ఆయిల్, గ్యాస్ వగైరా ప్రధానం. విన్నారండి? చైనా ఉత్పత్తి లేకుంటే అమెరికా ప్రజానికం బ్రతికేదే లేదు, అసలు బ్రతికే లేదన్నట్టు. కొంప కొల్లేరైపోవడానికి కారణం అది. చైనా ఎగుమతులపై ఆధారపడిన దేశం, అందువల్ల చాలా భారీగా $450 బిలియన్ సరుకులు తాను కొనకపోతే వాటిపై సుంకాలు పెంచితే చైనా తట్టుకోలేక తప్పకుండా కాళ్ళ బేరానికి వస్తుంది అనేది అమెరికా అంచనా. కదా డావిడ్ కథ అడ్డా జరిగింది. కానీ జరగబోయేది అమెరికాలో తలక్రిందులుగా అర్థమైంది. అమెరికాకు అమ్మే సరుకులను వేరే దేశాలకు మళ్లించడానికి, అలాగే ఇంకా మిగిలే సరుకులు ఆ దేశంలోని వినిమయం పెంచడానికి చైనా ప్రణాళిక సిద్ధం చేసి అమలు చేయడం ప్రారంభించింది. ఒక్క మే నెలలోనే అమెరికాకు చైనా ఎగుమతి చేసే సరుకులు 35% తగ్గిపోయాయి. అమెరికా మొత్తం చైనా బయట దేశాలు చేసే ఎగుమతుల్లో ఆ నెలలో 6% పెరిగి అమెరికాకు తగ్గిన మేరకు ఆసియా దేశాలకు, యూరోప్, ఆఫ్రికా దేశాలకు చైనా ఎగుమతులు పెరిగాయి. ఈ విధంగా అమెరికా కాదంటే అదే సరుకులు చైనా వేరే దేశాలకు అమ్మగలిగింది. కానీ చైనా నుండి సరుకులు రాకపోతే అమెరికా పౌరులు జీవితం దుర్భరంగా తయారైంది. మార్కెట్లు సరుకులు లేక ధరలు పెరిగి నానా ఇబ్బందులు పడ్డారు. ఒక ఉదాహరణ చెప్పాలంటే మొత్తం అమెరికా పౌరులు వాడుతున్న స్మార్ట్ ఫోన్లలో 80% చైనా నుంచి దిగుమతి చేసుకున్నది. చైనాలో తయారు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు లేకుండా ఇప్పటికిప్పుడు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకోవడం అమెరికాకు సాధ్యం కాదు. కరోనా టంపు టైంలో క్లోర్కిన్ ఫాస్ఫేట్, లారియా గోళీ దొరకలేదని వాళ్ళకి, యాంటీబయాటిక్ దొరకలేదండి, పారాసెటమాల్ దొరకలేదండి. అంత దరిద్ర దేశం అమెరికా దేశం. భవనాలు, ఆయుధాలు అమ్ముకోవడం తప్ప, బగ్గలాగడం తప్ప, అక్కడ డ్రగ్స్ వేయడం తప్ప ఏముండదు. మొత్తం అక్కడ బతికేది మొత్తం ఆసియా దేశాలు, ముఖ్యంగా ప్రధానంగా చైనా నుండి 80% సరుకులు పోతే తప్ప అమెరికాకు బతుకోలేదు. దానికి ఆల్టర్నేట్ తయారు చేసుకోవాలంటే కూడా వారికి అసాధ్యం. అందుకరికి ట్రంప్ యంత్రాంగం ఈ విషయం పసిగట్టి సుంకాలు విధించిన మరుసటి రోజే చైనా వస్తువులపై సుంకాలు, ఎలక్ట్రానిక్ వస్తువులకు మినహాయింపు ప్రకటించిందని ఓడి పెద్ద గోల. ఈ మొత్తం పోరగాలంతా సాఫ్ట్వేర్ రంగం పేరు మీద, రకరకాల రంగాల పేరు మీద వస్తుంది. మనం ఇది చేస్తే ఉపయోగం ఉండదని ఈ రోజు చైనా ఎలక్ట్రానిక్ పరికరాలని సుంకాలు, పన్నులు, ట్యాక్సీలు పెడితే ఉల్టా పాల్టా అయితే వస్తాయి. ఇప్పటికే ట్రంప్ను దిగిపో అని గోలలు, ర్యాలీలు, ప్రదర్శనలు, గోల జరుగుతుంది. అక్కడ
భయానికి దాన్ని తీసుకున్నాడు. చూడండి, సుంకాల యుద్ధము చర్చలు ఇంకా కాలమే సాగే అవకాశం ఉంది. అయితే సుంకాలతో వాణిజ్య యుద్ధంలో ఇది పైకి కనిపిస్తున్నప్పటికీ అంతర్లీనంగా సోషలిస్ట్ చైనాను దెబ్బగొట్టాలని ఇది ఫస్ట్ మెయిన్ దాని ప్రపంచాధిపత్యాన్ని కాపాడుకోవాలని వ్యూహాత్మకమైన అమెరికా సామ్రాజ్యవాద ప్రయత్నం దీనికి వెనుక ఉంది. ట్రంప్ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడే ఈ సుంకాల పరంపర మొదలైంది. అలాగే ఒబామా కాలంలో కూడా తూర్పుపై దృష్టి PO2 ఈస్ట్ పథకాలతో దక్షిణ చైనా సముద్రం ప్రాంతం తైవాన్ షిన్ జియాంగ్ తదితర సమస్యపై చైనా ఇరుకున పెట్టడానికి చైనా వ్యతిరేక సైనిక కూటమిలో ఏర్పరచడానికి తీవ్రంగా ప్రయత్నిస్తూ వచ్చారు. ఇందుకు కారణం ఒకటే, నేటి అభివృద్ధి సూచికల అత్యధిక వాటికలో చైనా దూసుకుపోతుంది. దాన్ని నిర్వహించాలంటే లక్ష్యం దానికి టెక్నాలజీ 44 విభాగాలలో వినండి, 44 విభాగాలలో 33లో చైనా ఇప్పటికీ అగ్రస్థానంలో ఉంది. విన్నారండి? ఆధునిక టెక్నాలజీ మానవ సమాజం ఈరోజు భారతదేశమే కాదు ప్రపంచ 800 కోట్ల ప్రజానికం మొత్తం ఒక 44 రకాల టెక్నాలజీలో కమ్యూనిస్ట్ చైనా, ఎర్రజెండ చైనా, సోషలిస్ట్ చైనా, సమాజపు చైనా, జిన్పింగ్ కమ్యూనిస్ట్ పార్టీ ప్రణాళిక ప్రధాన కార్యదర్శి చైనా 33 రకాలు ఈరోజు చైనా ఉత్పత్తి చేస్తుందంటే చూడండి ఎంత అభివృద్ధి. చూడండి కమ్యూనిస్టుల పరిపాలనలో ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్, ఎలక్ట్రికల్ వెహికల్స్, స్పీడ్ రైలు, డిజిటల్ టెక్నాలజీ, సూపర్ కంప్యూటర్లు, జీరో కార్బన్ ఎనర్జీ, 4th జనరేషన్ క్లియర్ టెక్నాలజీ, వీటన్నిటిలోనే చైనా ముందున్నది. రాబోయే దశాబ్దాలలో ప్రపంచాన్ని నడిపించేది ఈ టెక్నాలజీ చైనాని నడిపేయడం కదండి, ప్రపంచాన్ని నడిపించే ఆధునిక విజ్ఞాన శాస్త్ర సాంకేతిక అభివృద్ధిని చైనా తయారు చేసి యావత్ ప్రపంచాన్ని ముందు నడిపిస్తున్న చైనాకి, సోషలిస్ట్ చైనాకి, కమ్యూనిస్ట్ చైనాకి జేజేలు పలకగ తప్పదు, రెడ్ సల్యూట్ చెప్పగ తప్పదు. చైనా యొక్క ఈ అభివృద్ధిని అడ్డుకోవడానికి గత 10 ఏళ్లుగా అమెరికా చేయని ప్రయత్నం అంటలేదు. ముఖ్యంగా ఆధునిక చిప్స్ తయారు చేయడానికి ఉపయోగించే లిథోగ్రాఫిక్ యంత్రాలు చైనాకు ఏ దేశం ఎగుమతి చేయకుండా అమెరికా అనేక ఆంక్షలు విధించింది. చైనా దిగ్గజ టెక్ సంస్థ హువావే ఉత్పత్తులు 5G వగేరా కొనుగోలు చేయవద్దని ఇంకా 100 కొద్ది యాప్లు నిషేధం లాంటి చర్యలు చేసింది. ఇందుకు ప్రపంచాన్ని ఒప్పించడానికి ఒక వాదన ముందు తెచ్చింది. అదేమిటంటే టెక్నాలజీ వినియోగ వస్తువులను ఉత్పత్తి చేయడంతో పాటు మిలిటరీ ఉత్పత్తులు ఉపయోగపడుతుందని, చైనా ఈ టెక్నాలజీ మిలిటరీ ప్రయోజనాలకు వాడుకుంటుందని, అది అమెరికా భద్రత ప్రమాదమని సాగు చూపుతుంది. ఈ రీతిగా అమెరికా పార్లమెంట్ చట్టాలు చేయించింది. అయితే ఇప్పుడు భస్మాసుర హస్తం అమెరికా నెత్తిపైకి వచ్చింది. ఇప్పుడు అమెరికా ఆంక్షలకు విరుడుగా చైనా తమ దేశం నుండి అరుదైన మట్టి గుర్తుపెట్టుకోనండి అమెరికా భూభాగం అక్కడ భౌగోళికంగా ఉన్న ఇంకో ప్లస్ పాయింట్ చూడండి, అక్కడ కమ్యూనిస్టుల శాస్త్రీయ సైంటిఫిక్ పరిపాలన కాకుండా అక్కడ గొప్ప విషయం ఏంటంటే, అయితే ఇప్పుడు అక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే రేర్ ఎర్త్, అరుదైన మట్టి అనేది అపరూప ఖనిజము అక్కడ నిక్షితమై ఉండే మట్టి అండి. మొత్తం ప్రపంచంలో ఉన్న ఈ మట్టి నీళ్ళలో 70% ఒక చైనా దేశంలో ఉన్నాయి. అక్కడ ఉండే స్పెషల్ మట్టి కనీస సంపదతో కూర్చుకున్న వజ్ర వైడూరాల కంటే అత్యంత విలువైన మట్టి ఏదైతుందో ప్రపంచంలో దొరికే మట్టిలో 70% ఒక చైనాలో ఉంది. దాంతో ఏం ఉపయోగం చూద్దాం. మిగతా 30% బ్రెజిల్, ఉక్రెయిన్, అమెరికా నుండి ఇంకా ఇతర దేశాల్లో ఉన్నాయి. ఈరోజు ఉక్రెయిన్ మీద బాంబులు దాడి చేపించి అక్కడ ఉక్రెయిన్ ఛిద్రభద్రం చేయడానికి కారణం ఏంటంటే ఆ 30% అక్కండి. బ్రెజిల్లో ఇప్పుడు కమ్యూనిస్టులు అక్కడ అధికారానికి వచ్చింది. ఆ కమ్యూనిస్టుల అధికారాన్ని కూల్చడానికి కూడా అక్కడ చేరాని పాటలు చేసింది అమెరికన్ సామ్రాజ్యవాద లోటమి చూసింది. ఆ 30% కూడా గుంజుకోవాలని, చైనాలో 70% కూడా ఎత్తుకపోవాలని యుద్ధాల పేరు మీద, రకరకాల పేరు మీద అందరిని కలుపుకొని చేరాని ప్రయత్నం చేసింది. అయితే మిగతా ప్రాంతాల్లో 30% ఉన్న దాన్ని ప్రాసెస్ చేసి ఖనిజాల రూపంలో, మ్యాగ్నెట్స్ రూపంలో తయారు చేసే రిఫైనింగ్ సామర్థ్యం 95% చైనా దేశంలో ఉంది తప్ప ఇంకేగుట్లేదు. ఒకవేళ మట్టి పట్టుకపోయినా అమెరికాతోని కాదు, ఆఫ్రికాతోని కాదు, ఇంగ్లాండ్తోని కాదు, జపాన్తోని కాదు, ఆస్ట్రేలియాతోని కాదు, జర్మన్తోని కాదు, జపాన్తోని, నీ అయ్యతోని కాదు, ఇబ్బందితో ఎవరితోని కాదు, కమ్యూనిస్టులతోనే అవుతుంది. చైనా కమ్యూనిస్ట్ పార్టీతోనే అవుతుంది. అక్కడ 95% అక్కడ రిఫైనింగ్ చేసే పద్ధతి ఉంది. దీని నుండి తయారయ్యే ఖనిజాలు 7 చాలా ముఖ్యమైన వాటిలో కూడా
సమారిన్ అనే ఖనిజం అతి ముఖ్యమైన, చూడండి, స్మార్ట్ ఫోన్ నుండి రాకెట్ దాకా ముఖ్యంగా యుద్ధ సామాగ్రి, ఆయుధాలు, జెట్ ఫైటర్స్, మిసైల్స్ వగైరా అన్నిటి తయారీకి ఈ ఖనిజం చాలా అవసరం. రాత్రి నేను 1 గంటకే లేచి మొత్తం ఇరాన్ లో జరుగుతున్న యుద్ధాలకు సంబంధించిన సమాచారం చూస్తుంటే క్రైస్తవ బిడ్డలంతా దేవుడి మాకు బుద్ధి నారాయణ మాటలు మాట్లాడుతున్నారు. బైబిల్లో కీర్తన గ్రంథంలో అట్లున్నది, మత్తయి సువార్తలు ఇట్లున్నది, ఇట్లున్నది. మొత్తం ఈరోజు మొత్తం ఇజ్రాయెల్ కలుసుకుంటే ఇరాన్ కొట్టడం కాదు, ప్రపంచాన్ని మొత్తం జయిస్తుంది. దేవుడు వాళ్ళకి తెలియతగ్గ దద్దమలారా వినండి. రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు హిట్లరు ఎక్కడ యూదుడు కనిపిస్తే అక్కడ కొరకొర కోసి పడేసిండు. భారతదేశంలో ముస్లింలు ఈరోజు ముస్లింలను బీజేపీ ఎట్లా చేస్తున్నప్పుడు ఆ రోజు హిట్లర్ అట్లా చేసిండు. 96 లక్షల మందిని చంపి పడేసిండు ఒకటే రోజు యూదుల్ని. సోవియట్ సోషలిస్ట్ రష్యా, లేలే రష్యా, ఆర్ఆర్ రష్యా, ఓవర్ రష్యా, లేలే రష్యా అని మహాకవి శ్రీశ్రీ అన్నట్లు స్టాలిన్ రెండో ప్రపంచ యుద్ధంలో ఉరికిచి తరిమి నాజీ టెర్రరిజాన్ని, ఉన్మాదాన్ని తరిమి కొట్టి ప్రపంచాన్ని కాపాడితే హిట్లర్ చచ్చిపోయిన తర్వాత ఎక్కడెక్కడైతే చెల్ల చెదరైందో యూదు బిడ్డలందరూ ఆ యూదు బిడ్డలు కడుపులో పెట్టుకొని కమ్యూనిస్టు పరిపాలన, సోషలిస్ట్ పరిపాలనతోటి మేధావులు తయారు చేసి పడేసింది. అక్కడ శాస్త్రవేత్తలు తయారు చేసి పడేసిండు, ఖగోళ శాస్త్రవేత్తలు తయారు చేసిండు, యుద్ధ సామర్థ్యం కలిగిన శాస్త్రవేత్తలు తయారు చేసింది కమ్యూనిస్ట్ పార్టీ. అక్కడ 90 దశకంలో ఎప్పుడైతే 15 ముక్కలు చెక్కలైందో అప్పుడు రష్యా నుండి వచ్చిన యూదులు మొత్తం ఇజ్రాయెల్కి వచ్చేసిన తర్వాత కలిసొచ్చి అమ్మకు నడిచొచ్చి కొడుకు పుట్టినట్లు ఈరోజు ఇజ్రాయెల్ తయారు చేసిన శక్తి సామర్థ్యాలు కాదు, ఆ తెలివంతా సోవియట్ సోషలిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ తయారు చేసిన మేధ సంపత్తి అక్కడ తయారైన తర్వాత ఈరోజు వాడు యుద్ధం చేస్తున్నట. ఇరాన్ లో ఎక్కడ ఏ బిల్డింగ్ అని కొట్టొచ్చట, ఏ నాయకునైనా చంపొచ్చట, ప్రపంచాన్ని గెలిపించట. నీ ఇబ్బంది నీకు ఏం తెలుసా పిచ్చి నా కొడుకులారా. అక్కడ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఆయుధాలు తయారు చేసేది అమెరికా మిలిటరీ కాంప్లెక్స్ మాత్రమే. రేథియన్ కంపెనీ, లాటిన్ మార్టిన్ కంపెనీ, బోయింగ్ కంపెనీ, జనరల్ డైనమిక్స్ కంపెనీ, నార్థరప్ గ్రూమన్ కంపెనీ ఇవి మాత్రమే పేటెంట్ హక్కు తయారు చేసుకున్నాయి. ఈరోజు ఐరన్ డోమ్ కానీ గోల్డెన్ డోమ్ కానీ మొత్తం అమెరికా తయారు చేస్తే ఇజ్రాయెల్ పంపితే ఇజ్రాయెల్ నడిపిస్తుంది అట్లా యుద్ధం. వాటికి ఎక్కువ ఎవరు పంపిస్తుండ్రు? చైనా పంపిస్తుంది. 80% ముడి సరుకు చైనా తీసుకపోతేనే అది తయారవుతుంది. ఇక్కడ మీకు అర్థమైందా? ఆ రోజు ఆ తెలివి నేర్పించింది చైనా, శక్తి సామర్థ్యాలు ఇచ్చింది అక్కడ రష్యా. అయితే ఈరోజు చైనా కమ్యూనిస్టుల పుణ్యఫలమే ఈరోజు మంచి కోసం ఉపయోగించకుండా యుద్ధంతో నరమేధం సృష్టిస్తున్న అమెరికన్ సామ్రాజ్యవాదుల యుద్ధోన్మాదం చేతిలో ఎట్లెట్లా పోయిందో చూడండి. అది క్రమబద్ధీకరిస్తున్నాను ప్రకటించింది. ఎగుమతులు ఆపేసింది. దీంతో ఆయన ఉత్పత్తిదారులంతా ఇప్పుడు గొగ్గలు పెట్టారు. అమెరికాకు ఏం చేయాలో లోటుపాటు లేదు, పాల్గొనడం లేదు. చైనా జెనీవా ఒప్పందాన్ని అమలు చేయటం లేదని, వారిపై మరిన్ని ఆంక్షలు విధిస్తున్నామని, వారి విద్యార్థి వీసాలు రద్దు చేస్తున్నామని హుకుం చేయటం మొదలుపెట్టింది. తప్పదాగినోడు ఏం చెప్తాడు? మొత్తం జీతం మొత్తం తాగి వచ్చిన తర్వాత పెళ్ళని అడిగితే ఏం చెప్తాడు? పోరాలను కొడతాడు. అట్లా ఉన్నది ఈరోజు బడి పోరాల మీద ట్రంప్ కోపం చూపెడతాడు. అయినా చైనా బెదరలేదు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సిద్ధమైంది. దాంతో జూన్ 5న డొనాల్డ్ ట్రంప్ దిగి వచ్చి చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఫోన్ చేసి గంటన్నర సేపు సంప్రదింపులు జరిపారు. 2 దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం చర్చించడానికి సంభాషణలో ఇరువురు అంగీకరించారు. దీంతో ప్రపంచం కాస్త ఊపిరి పీల్చుకున్న ఇరువురు మధ్య చర్చలు సాగుతాయని, ఒప్పందం కుదుర్చుకుందని అందరూ ఆశించారు. కానీ ఏమైంది చూడండి. ఇరువురు అధ్యక్షులు అంగీకరించిన విధంగా జూన్ 10-11 తేదీలో 3 దేశమైన లండన్ నగరంలో అమెరికా చైనా ప్రతినిధి వర్గాల మధ్య 20 గంటల పాటు సుదీర్ఘ వాణిజ్య చర్చలు జరిగాయి. అమెరికా తరఫున ఆర్థిక మంత్రి స్కాట్ బీసెంట్, చైనా తరఫున ఉప ప్రధాని హీ లిపింగ్ నాయకత్వం వహించారు. సమావేశం తర్వాత ఉమ్మడి ప్రకటన రాలేదు. అమెరికా తరఫున వాణిజ్య మంత్రి ఓ ప్రకటన చేస్తూ ఒప్పందం కుదిరిందని, దానిని ఇరు దేశాల అధ్యక్షులు నివేదించారని ఒప్పుకున్నాక అమలు చేస్తానని ప్రకటించారు. తర్వాత మరుసటి రోజే ట్రంప్ తన సహజ సిద్ధ ధోరణిలో కోతలు రాయలేదా ధోరణిలో తన ట్విట్టర్ ఖాతాలో ఒప్పందం కుదిరిందని చైనా 63 వ్యక్తులు
ఎప్పట్లాగా చేయడానికి అంగీకరించిందని, తారీఖులు 55% చైనాపై 10% అమెరికాపై నిర్ణయించుకున్నామని ప్రకటించారు. కోతలు చూడండి, జనాలు భయపడి అబద్ధాలు. భారతదేశంలో తమ్ముడు మోడీ, మన డాడీ మోడీ ఎంత అబద్ధాలు ఆడుతాడు. ఇక్కడ 2 కోట్ల ఉద్యోగం ఇస్తాం, అధికారంకి వచ్చిన తర్వాత 100 రోజులు ధరలు తగ్గిస్తాం, మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా చేస్తాం, స్విట్జర్లాండ్ బ్యాంకు డబ్బులంతా తీసుకొచ్చి బంగారం తీసుకొని 10 లక్షల రూపాయలు ఇస్తాం, 15 లక్షల రూపాయలు అకౌంట్ లో ఎట్లా ఇస్తామని అక్కడ సేమ్ ఇంతే. ఇక్కడ తమ్ముడు పెద్ద అన్న అక్కడ అబద్ధాల మీద అబద్ధాలు ఆడుతుంది. కానీ అంతర్జాతీయ మీడియా వార్తలు చూసిన, చైనా వివరణ చూసిన ట్రంప్ ప్రకటన వాస్తవం కాదని అర్థమవుతుంది. వారీగా వివరాలతో ఒప్పందం ఏమి కుదరలేదు, కాకపోతే ఒప్పందం కూర్చుకోవాలని దానిపై ఒప్పందం కుదిరింది. అంటే వాణిజ్య అంశాలు చర్చించడానికి విధి విధానాలు మాత్రం రూపొందించారు, వాటిపై చర్చించడానికి యంత్రాంగాన్ని మాత్రం నిర్ణయించుకున్నారు. అంతే తప్ప తుది ఒప్పందం కుదరలేదు. చర్చల్లో అమెరికా వైపు నుండి రేర్ ఎర్త్ ఖనిజాలపై ఆంక్షలు ఎత్తివేయడం గురించి, చైనా వైపు నుండి టెక్నాలజీ ఎగుమతులపై ఆంక్షల గురించి ప్రధానంగా ప్రస్తావన జరిగినట్లు తెలుస్తుంది. ఏమైనా భవిష్యత్తులో జరగని దఫల చర్చల్లో కానీ అసలు విషయాలపై ఏ విధమైన నిర్ణయాలు జరగబోయేది తెలుస్తుంది. ఈ చర్చల ఫలితం కోసం మిగతా ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఏమైనా అమెరికా అనాలోచితంగా తలపెట్టిన ఈ వాణిజ్య యుద్ధంలో అది సాధించే ఫలితాల కన్నా తన ప్రపంచాధిపత్యాన్ని కోల్పోతున్న లక్షణాలే ప్రస్తుతమవుతున్నాయి అన్నదే పరిశీలకుల విశ్లేషణ ఉంది. లిబరేషన్ డే ఫర్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన 3 లక్ష్యాల నెరవేర్తే అందుకే ఆచరణలో ఉన్న ఆటంకాలు ఏమిటో, ఈ సుంకాల యుద్ధంలో అమెరికా ఒత్తిడి తొలగే భారత ఆర్థిక పరిస్థితి, ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఏ పరిణామాలు సంభవిస్తాయనేది మరోసారి చర్చిద్దాం. ఏదేమైనా కరోనా రోగాల కంపు ట్రంప్ తొందరపడ్డట్టు వాళ్ళ తమ్ముడు మన డాడీ మోడీ మాత్రం తొందరపడలేదండి. పొరపాటున భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేసినట్లు చైనా వస్తువు బహిష్కరణ చేసేది అయితే ఈరోజు అమెరికాలో జరిగేదే భారతదేశంలో జరిగేది. కొద్దిగా తెలివిగా మేలుకున్నాడు. చూసిందండి కనుక అయ్యా దేశభక్తులారా, ఆ చెంప ఈ చెంప వాయించినట్టుందా విశ్లేషణ ఎనాలిసిస్. నోరు మూసుకొని ముక్కు మూతి ఇంకెక్కడ దగ్గర మూసుకొని చైనా శత్రువు కాదు, మన మిత్రుడు, మన ఆర్థిక మిత్రుడు, ప్రపంచాన్ని నడుపుతున్న మిత్రుడు, మన శత్రువు కాదు. చైనాతో చేయగలపాలా, ముందుకు నడవాలా అనేది ఈ సందర్భంగా అర్థం చేసుకోండి. ఇది సమాజ స్థాపన కోసం RTV న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.